డాన్సింగ్ రోజ్, అదే షబీర్ హీరోగా చేసిన బర్త్ మార్క్ అనే మూవీ ఆహాలో తెలుగులోకి వచ్చింది. ఏదో మిస్టరీ థ్రిల్లర్ అంటే స్టార్ట్ చేశా, బట్ మర్డర్ చేసేసింది. సినిమా కంప్లీట్ చేయడానికి నన్ను పీల్చి పిప్పి చేసింది. అమ్మో. ప్లాట్ ఏంటంటే ప్రెగ్నెంట్ అయిన తన వైఫ్కి కాంప్లికేషన్స్ రావడంతో న్యాచురల్ బేబీ బర్తింగ్ ప్లేస్కి తీసుకెళ్తాడు హీరో. అక్కడ ఏదేదో అవుతూ ఉంటుంది. ఆ ఏదేదో ఎట్లాంటిదో తెలియాలంటే సినిమాలోనే చూడాలి. ముందుగా నేరేటివ్ స్టైల్. యూజువల్ నేరేటివ్ స్టైల్ కాదు, యూజువల్ కంటే వర్స్ట్గా ఉంది. ఏ పాయింట్లోనే ఎంగేజ్ చేయలేదు. ముందేమో క్రైమ్, సూపర్ న్యాచురల్, అది ఇది ఆడ్ బిహేవియర్ అంటారు. ఇవన్నీ కాదు పాయింట్కి రా అనుకుంటే ఇవన్నీ ఏం లేవు. యాజ్ యూజువల్గా మనల్ని ఈపీలను చేయాలి కదా, చేస్తున్నాం అన్నట్టుగా చేస్తారన్నమాట. ఏదో న్యాచురల్ బర్తింగ్ ప్రాసెస్ కోసం ఫిలాసఫీతో ఆడియన్స్ని ఎడ్యుకేట్ చేయడానికి తీశారనుకుంటా. పోనీ అదైనా వాళ్ళకి యూజ్ అయ్యేలా చెప్పారా అంటే మధ్యలో అక్కర్లేని సోది. ఆ వాచ్మెన్ గడుతో హీరో వార్ జోన్, పీటీఎస్టీ ట్రామా, ఇవన్నీ ఎందుకు అంటే ఏమో వచ్చే వరకు నో ఆన్సర్. అదొక సైకలాజికల్, జియోలాజికల్, బయోలాజికల్, జువలాజికల్, ఇల్లాజికల్ అన్నట్టు ఏది పడితే అది యాడ్ చేస్తారు. ఇవన్నీ ఏంటంటే టైం ఎక్స్టెన్షన్ కోసం, యూజే లేదు. ఇంకా దీనికంటే దారుణమైనది ఏంటంటే ల్యాగ్. మీరు ఎన్ని చూసుంటారో తెలియదు, బట్ ఇది ల్యాగ్ మదర్ హస్బెండ్ వాటిల్లో ఒకటే. స్క్రీన్ ప్లేలో కొంత ల్యాగ్ అంటే పర్లేదు, ప్రొసీడింగ్స్ ఆర్ ఈవెంట్స్ వైజ్, బట్ మాట్లాడటం, నడవటం అన్నీ అంతే. ప్రెగ్నెంట్ లేడీ క్యారెక్టర్ అంటే అనుకోవచ్చు, అలాగే ఉండాలి, బట్ మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అదేంటో ఇది ఎలా ఉందంటే నార్మల్గా షూట్ చేసి 0.25x అప్లోడ్ చేసినట్టుగా అయింది. రన్ టైం కావాలి కదా అన్నట్టు. పర్ఫార్మెన్సెస్ వైజ్ షబీర్ డీసెంట్గా యాక్ట్ చేశారు, హీరోయిన్ కూడా సేమ్. రిమైనింగ్ ఓకే. బీజిఎం పర్లేదు, స్టార్టింగ్ పోర్షన్స్లో ఓకే, కానీ మిగతా చోట్ల కాస్త డౌన్ అయింది. ఫైనల్లీ నో మార్క్స్. మూవీ అయితే తెలుగులో ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. అడల్ట్ సీన్స్, బ్యాడ్ లాంగ్వేజ్ ఏమీ లేవు. సో ఇది మరి బర్త్ మార్క్ మూవీ గురించి. సినిమా చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్స్లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.